పొన్నూరు ప్రాంతంలో దేవుని పరిచర్య చేస్తున్నాను. ఒకరోజు రాత్రి 11:30 టైంలో నాకు ఫోన్ వచ్చింది. ఒక సహోదరుడు ఫోన్ చేసి, అయ్యా నా భార్య బాగా కేకలు వేస్తుంది, బాగా ఇబ్బంది పెడుతుంది, ఒకసారి ఇంటికి రండి అయ్యా ప్రార్థన చేద్దని పిలిచాడు. పిల్లారా, నాకు అర్థమైపోయింది అప్పటికి ఆ సహోదరులో ఒక బలహీనత ఏదో ఏలుబడి చేస్తుందని. మా ఇంటికి ఆ ఊరికి 3 కిలోమీటర్లు. పిల్లారా, బండి ఎక్కిన తర్వాత ఈ 3 కిలోమీటర్లు హృదయాన్ని పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నాను. దేవా, నా హృదయం ఎలా ఉంది, నా భార్య విషయంలో, నా బిడ్డల విషయంలో, నా విశ్వాస విషయంలో నా మనసు ఎలా ఉందని ఈ 3 కిలోమీటర్ల ద్వారా హృదయాన్ని పరిశీలన చేసుకుంటూ వెళ్తున్నాను, ప్రార్థన చేసుకుంటూ. నేను ఎప్పుడైతే ఆ ప్రాంతంకి వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు బండి స్టాండ్ వేసిన పిల్లారా, ఇంట్లోకి అడుగు పెట్టగానే అంటుంది, వచ్చేసావా, అప్పుడే వచ్చేసావా అంటుంది. ఆ సహోదరి తల మీద బైబిల్ పెట్టి చిన్న ప్రార్థన చేశాను పిల్లారా. ఎప్పుడైతే ప్రార్థన చేశానో ఆ చీకటి పిల్లారా బయటికి వెళ్ళిపోయింది. దేవుడు ఎంత గొప్ప దేవుడు పిల్లారా. నిజంగా మన బలహీనమైన, మనం దేవుడిని దుఃఖపెట్టినా, దేవుని మనం బాధ పెట్టినా, నిజంగా మనం ఎప్పుడైతే హృదయం అంతటితో ప్రార్థన చేస్తామో, ఆయన మీద ఆనుకుంటామో, దేవుడు పిల్లారా గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. నేను అనుకున్నాను, ఒకప్పుడు లోకానుసారంగా జీవించేవాడిని, ఒకప్పుడు అనేకసార్లు దేవుడిని దుఃఖపెట్టేవాడిని. ఈనాడు నేను ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తున్నాడమ్మా, కార్యాలు చేస్తున్నాడు. ఆయన అందరినీ ఒకేలాగా ప్రేమిస్తున్నాడు. పిల్లారా, నీ జీవితంలో నీవు కూడా హృదయం అంతటితో ఆయన మీద ఆధారపడితే దేవుడు నీ ద్వారా ఏం చేస్తాడు పిల్లారా, గొప్ప కార్యాలు చేస్తాడు. మనం బలహీనులమే, మనం వట్టివారిమే, మనం ఎన్నిక లేని వారిమే, కానీ మన వెనక ఎవరున్నారు పిల్లారా, నిజ దేవుడు ఉన్నాడు. మనల్ని ఆయన అన్నాడు కూడా సిగ్గుపరచడు. అందుకే అంటున్నాడు ఆయన, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాడిని నేనేం చేస్తాను, పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను. దేవుడు అదే కోరుకుంటున్నాడు పిల్లారా, నీవు నేను ఆయన మీద ఆధారపడాలని. ప్రార్థన చేసుకుందాం.